తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మల్లవరం గ్రామం నుండి వైసీపీ ఎంపీటీసీ ఇంజేటి మేరీరత్నం సుమారు 20 మంది తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నాయకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, పవన్ కళ్యాణ్ విధానాలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్దికి వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తామని తెలిపారు. నర్సాపురం మండలం మల్లవరం గ్రామం అలాగే ఎంపీటీసీలో ఉన్నటువంటి మన వైఎస్ఆర్సీపీ నుంచి మరి ఇంజనీర్ మేరీరత్నం గారు మరి ఆవిడ వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఈరోజు జనసేన పార్టీని మరి పవన్ కళ్యాణ్ గారు, ఆర్కేఆర్ గారు, సిద్ధాంతాలు ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని వచ్చి ఈరోజు జనసేన పార్టీలో వస్తున్నారు. మరి ఆవిడని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వెంకటరావు గారు, పెద్దలు పెద్ద రమేష్ గారు, నంద్యాల చండీ గారు, గురుపూడి రామారావు గారు, వారి అనుచరులందరూ కూడా ఈరోజు జనసేన పార్టీలో రావడం జరిగింది. నాకు శుభపడుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఎస్సీ సమాజంలో సంబంధించినటువంటి నాయకులు ఈరోజు జనసేనలో వస్తున్నారు. ఆకర్షితులై పార్టీ యొక్క సిద్ధాంతం నచ్చి రావడం జరుగుతుంది. వారితో కలిసి ప్రయాణం కూడా రాబోయే రోజుల్లో కూడా మనం ఒక ఎంపీటీసీగా పనిచేస్తున్నారు అక్కడ వైఎస్ఆర్ పార్టీ నుంచి. వారి సహకారంతో మన మండలంలో కూడా మనం డెవలప్మెంట్ ఉండే విధంగా కూడా మలవారి గ్రామాలు కూడా అదే రకాలు కూడా ఆ సహకారంతో ఆ గ్రామాభివృద్ధికి కూడా నేను సహకరిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్సీ సోదరులు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ బ్యాంకింగ్ అని ఓట్ బ్యాంకింగ్ అనుకున్నాం. ఇవాళ నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఎక్కువ మంది ఎస్సీ సోదరులు కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొచ్చే సందర్భం. అలాంటి వారందరూ కలిసి నియోజకవర్గాన్ని కూడా అన్ని రకాలుగా కూడా మనం ముందుండి డెవలప్మెంట్ విషయంలో ముందుకు తీసుకెళ్లే విధంగా నేను ముందుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఎంపీటీసీ గారు మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల మన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆయన ఆశయాల కోసం అందరూ కూడా పనిచేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా కూడా మనందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి అందరూ తెలియజేసి ఈ కార్యక్రమం వచ్చే నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రతి మీడియా ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అయితే మేము నాయకర్ గారు గెలిచిన తర్వాత మేము సంవత్సరం నుంచి మేము చూస్తున్నాము ఆయన చేస్తున్న పనులు కానీ ఆయన చేస్తున్న ఈ పార్టీ విధి విధానాలు కానీ నాకు నచ్చి మనస్ఫూర్తిగా నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి నేను ముందుకు వచ్చానండి. అలాగే మా గ్రామ నాయకులు కూడా చాలా ప్రోత్సహించారండి నాకు. మేము అప్పుడే 4 months నుంచి కూడా అడుగుతున్నాము, సార్ మేము జాయిన్ అవుతాము, సార్ దగ్గరికి తీసుకెళ్ళండి అని. అలాగే మా గ్రామ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అయితే నేను పార్టీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో గోదావరి వరద స్థాయి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్వే ఎగువన 30.010 మీటర్లు, దిగువన 20.730 మీటర్లు నీటిమట్టం నమోదైనట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి 4,85,691 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద నీటితో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 3 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.5 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.11 టీఎంసీలకు చేరింది. వరుసగా సెలవులు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట్ మండల రైతులకు వరప్రదాయనిగా ఉన్న పోచారం ప్రాజెక్టు రిజర్వాయర్లో వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులోకి 3,954 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందని ప్రాజెక్టు డీఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు కట్టపై నుండి 3,854 క్యూసెక్ల నీరు మంజీరా ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ధర్మవరంలో ఉగ్ర కదలికలపై స్పందించిన మంత్రి సత్యకుమార్. స్లీపర్ సెల్స్ ఎక్కడున్నా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భారీ వర్షాలకు నేట మునిగిన పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. రైతులందరూ తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచన. కూటమి పాలనలో మహిళలపై అడుగడుగున అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి. నిందితులపై చర్యల కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.